ఏంటి కీర్తి 4 రోజుల నుంచి ఆ వాట్సాప్ స్టేటస్లు ఏమైంది అసలు? నీకు తెలియదు ఏముంది అశ్విని, 4 రోజుల క్రితం ఈయన వాళ్ళ ఫ్రెండ్ చనిపోయారు కదా. అప్పటి నుంచి ఏదో బెంగ పెట్టుకొని టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుందాం రా రా అని ఒకటే గోల్ పెడుతున్నారు. ఎందుకో తెలీదు, ఆ టర్మ్ ఇన్సూరెన్స్ పేరు వింటేనే చాలా భయంగా ఉంటుంది. ఏంటి ఎందుకు భయపడుతున్నావా? దీనికి భయపడాలా వద్దనేది ఒక ఆయన చెప్తారు, వెళ్దాం పద. నమస్తే అండి శంకర్ గారు. నమస్తే నమస్తే కూర్చోండి సార్, నేను మళ్ళీ చేస్తాను. తిను నా ఫ్రెండ్ కీర్తి అండి. నమస్కారం అండి. వాళ్ళ ఆయన టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుంటానంటే బాధపడుతుంది. నిజంగా అది బాధపడే విషయం అంటారా? మీరే చెప్పండి. ఇది బాధపడే విషయం కాదండి, ఆనందపడే విషయం. అసలు టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలన్న ఆలోచన రావడమే చాలా గొప్పది. అలా అంటారు ఏంటండి? ఆయన పోయిన తర్వాత వచ్చిన డబ్బులతో మేము ఎలా ఆనందంగా ఉంటామండి? కుటుంబ పెద్ద చనిపోతే ఆ బాధ కొంతకాలం ఉంటుంది, కానీ అతను లేకపోవడం వల్ల కలిగే ఆర్థిక భారం మీ పిల్లల జీవితం మీద కూడా పడుతుంది. గట్టిగా మాట్లాడితే అండి, మీ ఒంటి మీద ఉన్న బంగారం, ఇల్లు, పొలాలు, స్థలాలు వీటికంటే ముందు కొనాల్సింది టర్మ్ ఇన్సూరెన్స్ అండి. సరేనండి, బాగా చెప్పారు. నేను ఆయన తీసుకొని రేపు వచ్చి కలుస్తాను, ఓకేనా? టర్మ్ ఇన్సూరెన్స్ అంటే ఖర్చు కాదు, అది మన ఆస్తి.